పెద్దపల్లి జిల్లా ముప్పిరితోట గ్రామంలో పుట్టిన రోజే యువకుడు దారుణ హత్యకు గురవడం కలకలం రేపుతోంది. స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతున్న సాయి కుమార్ను గొడ్డలతో నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ముప్పిరితోట గ్రామానికి చెందిన యువతిని ప్రేమించిన సాయి కుమార్ను అతి కిరాతకంగా హత్య చేశారు. ఉదయం కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న సాయి కుమార్ రాత్రి హత్యకు గురి కావడం కుటుంబ సభ్యులు బంధువులను కలిసివేస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. నిన్న రాత్రి పరువు హత్య జరిగిన ముప్పిరితోట గ్రామంలో ఉన్నాం. ముప్పిరితోట గ్రామ నడిబొడ్డు ఇది. ఇక్కడే బొడ్రాయి ఉంటుంది. ఇక్కడే హత్య జరిగింది. అయితే మనం హత్యకు దారితీసిన కారణాలు పరువుకు సంబంధించిన, ప్రేమకు సంబంధించిన అనేది ఒక ప్రాథమిక అంచనాకు పోలీసులు వచ్చినప్పటికీ, అయితే రాత్రి హత్య జరిగిన తీరును కనుక మనం ఒకసారి చూసినట్టయితే అక్కడ ఆ కారు కనిపిస్తున్న చోట రాత్రి సాయి కుమార్, మృతుడు సాయి కుమార్ ఎవరైతే ఉన్నారో సాయి కుమార్ అక్కడ స్నేహితులతో ఒక పుట్టినరోజు వేడుకలు అయితే చేసుకుంటా ఉన్నాడు. స్నేహితులతో సంబరాల్లో మునిగి ఉండగా నిందితులు ఎవరైతే ఉన్నారో అమ్మాయి తరపున తండ్రి కావచ్చు, ఇంకా ఇతర బంధువులు కావచ్చు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ అటాక్ చేశారు. అక్కడ అటాక్ చేయగానే గొడ్డలతో ఒక వేటు పడగానే అక్కడి ఇక్కడికి సాయి కుమార్ పరిగెత్తుకొని వచ్చాడు. చాలా ఇక్కడి నుంచి చీకట్లో నుంచే పరిగెత్తుకొని వచ్చిన సాయి కుమార్ వెంటబడి వేటాడి మరి గొడ్డలతో వేట్లు వేస్తూ ఉండగానే ఇక్కడికి చేరుకున్నాడు. ఇది సాయి కుమార్ వాళ్ళ మేనత్త ఇల్లు, అంటే వాళ్ళ తండ్రి వాళ్ళ చెల్లెలి ఇల్లు ఇది. ఇక్కడ ఈడికి వచ్చి ఈ గేట్ను తీసే ప్రయత్నం కానీ అరుపులు కేకలతోటి చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది ఒక క్షణంలోనే జరిగిపోయింది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ పడిపోయాడు. అక్కడి నుంచి గొడ్డల వేట్లతో ఉన్న సాయి కుమార్ రక్తం అయితే మనం ఇక్కడ విజువల్లో గమనిస్తూ ఉన్నాం. ఈ గేట్ ఏదైతుందో ఆ గేటుకు సంబంధించి ఆ గేటును తోసే ప్రయత్నం చేశాడు. వాళ్ళు గేట్ వేసుకొని రాత్రి పడుకున్నారు. ఆ పడుకున్న నేపథ్యంలో వాళ్ళు ఎవరు అలికిడి, అంటే ఇది చౌరస్తా కాబట్టి, గ్రామ నడిబోర్డు కాబట్టి ఏదో అలికిడి అని చెప్పేసి వాళ్ళు అనుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మనతో పాటు ప్రత్యక్ష సాక్షి మృతుడు సాయి కుమార్ మేనమామ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఎట్లా జరిగింది ఈ ఘటన. అది మేము 9:30 అయ్యాక దుకాణం మూయలేము, దుకాణం నడిపిస్తాను. ఈ 9:30 అయినాక మనం మాకు పట్టణాలు 3-4 రోజులు పట్టణాలు ఉండే నిద్రలేక బంద్ చేసిపోయి పండుకున్నాకనే వాడు అక్కడ నరికిండ ఫస్ట్ నరికితే తప్పించుకొని ఇక్కడికి వచ్చిండు. వీడికి వస్తే మళ్ళీ మా ఇంట్లో దునికే మూమెంట్లో వాడిని అక్కడ తీసుకొచ్చి నరికిండు. అఖిల్ అనే పిల్లగాడు తీసుకుపోయి ఆపిండు. ఆపినాక వాడు నేను బయటికి వెళ్ళినాక కథ మళ్ళీ వాడిని ఇడిచిపెట్టిండు. సదిగాను అనేటువంటి ఇడిచిపెట్టి వాడు మళ్ళీ ఇక్కడ డెడ్ బాడీ కాడికి వచ్చి హాస్పిటల్లో తీసుకుపోయిపోయినాం. ఇది ఒక 6 నెలల సంవత్సరం బట్టి జరిగే కుట్రతోటి ఇది జరిగింది. ఎందుకు అసలు అంత హత్య చేయాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు, చుట్టాలందరికీ తెలుసు ఈ విషయం, అయినా హత్య చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ బాధకి మధ్యలో ఏదో వానికి కావాలనే చేసింది, కక్ష కట్టి చేసిన పని ఇది. అంటే పరువుకు సంబంధించి మా పరువు పోతుందని భావించారు. పరువు గిరివంటే ఇప్పుడు అంత కామన్ అయిపోయింది కదా, చూస్తాను కదా పరువు ఎక్కడ ఉన్నది కదా, ఒకటి కక్షతోటే జరిగింది ఇది. అంటే ఇక్కడ ఇప్పుడు అరుపులు కేకలు, అంటే సాయి కుమార్ అక్కడి నుంచి వచ్చాడు, వచ్చిన తర్వాత బాగా శబ్దం అయితే వస్తూ ఉంటది కదా, ఆ శబ్దం మీకు వినిపించలేదు? శబ్దం ఫస్ట్ ఆయన ఎమ్మడున్న పిల్లవాడు కొట్టిరంటే అప్పుడప్పుడు మనకి లులు అయితే కదా, అది కామన్ గా మనం అనుకున్నాం. రెండోసారి మొత్తుకున్న వల్ల బయటకు వచ్చినాం. బయటకు వచ్చి అక్కడ ఉండే మేము చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈ పిల్లవాడు అనేటువంటి చచ్చిపోతాడని మన ఇక్కడ నరికిండని మనకు తెలియదు. గేట్ అడ్డం ఉన్నది, మేము ఆ నుంచి అక్కడ ఆగబట్టింది. మధ్యలో ఆయన చూస్తున్నాం గొడ్డలు వేసిన కాడ. ఇంట్లోంచి బయటకు వచ్చిండ్రు మీరు, ఏదో గొడవ జరుగుతుందని మీరు అటు చూస్తున్నాం అక్కడ. కానీ ఆడ మళ్ళీ ఆ పిల్లవాడు ఉండి గొడవలు పడి నరికిండి కింద పడిపోయిన వల్ల గేట్ తీసి చూసే వరకు అయింది. కింద పడి రక్తం అడుగులా కొట్టు మిట్టాడుతాడు. అంటే మీరు వచ్చేసరికి ప్రాణాలతోనే ఉన్నాడు? కొంచెం ఉన్నది, పానం ఉన్నది, అంతా కొట్టుకుంటాడంటే కొంచెం గుస్సోలే. హాస్పిటల్ తీసుకుపోయే వరకు అక్కడ చనిపోయాడు. అక్కడి నుంచి తరుముతూ వెంటాడుతూ వేటాడుతూ వచ్చారు. అయితే ఈ గేటును తీసే ప్రయత్నం అయితే సాయి కుమార్ చేశాడు. ఆ గేట్ తీయకపోవడంతో ఇక్కడ గోడ దూకే ప్రయత్నం కూడా చేశాడు. గోడ దూకే ప్రయత్నంలో మనం ఇక్కడ చూడొచ్చు, గొడ్డలి వేట్లు పడ్డ తర్వాత ఇక్కడ కూడా రక్తం కనబడతా ఉన్నది. ఇక్కడి నుంచి అయినా గోడ దూకి ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశాడు. తన మేనత్త ఇల్లు కావడంతో అక్కడికైనా లోపలికైనా వెళ్దామనే ఉద్దేశంతో ఇక్కడ వరకు ఆ రక్తపు గాయాలతో ఇక్కడ వరకు పరిగెట్టుకుంటూ వచ్చాడు. మనకు విజువల్లో కనిపిస్తా ఉన్నది రక్త మరకలు ఏవైతున్నాయో వీటికి సంబంధించి ఇక్కడి నుంచి దూకి అయినా ఇంట్లోకి పోదామనే ప్రయత్నం అయితే చేశాడు. అయితే ఈ గేటు వేసి ఉండడం, చిమ్మ చీకటి కావడంతో ఆ ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. అయితే వాళ్ళు బయటకు వచ్చి చూసేటప్పటికి కూడా గొడవ అక్కడ జరుగుతుందనే కారణంతో వాళ్ళు అటువైపు చూశారు. అయితే దృష్టి మరలించిన దుండగులు ఎవరైతున్నారో ఇక్కడ అతని కింద పడేసి దారుణంగా హత్య చేసిన పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఇది ముప్పిరితోట గ్రామంలోని సిచ్యువేషన్. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, ముప్పిరితోట నుంచి.